ఈ ఉదయకాలంలో పశ్చాత్తాపాన్ని గురించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం. పశ్చాత్తాపం. యేసు ప్రభు ఆయన మరణానికి అప్పగించిన తర్వాత, ఆ తర్వాత యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత అపోస్తుల కార్యంలో 2:37లో అదేమంటారు అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశస్థులకు రూఢిగా తెలుసుకున్నామని చెప్పింది. వారు ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందవాలని. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. మేమేమి చేయాలి అని వారు నొచ్చుకున్నారన్నమాట. వారు చేసిన ఉపదేశాలను విన్నప్పుడు, మీరు ఈ సిలువబడిన యేసును, మీకు ఆయనను సిలువకు అప్పగించారు, ఆయనను దేవుడు లేపాడు కాబట్టి మీ పాపాల నిమిత్తం మీరు సిలువ వేసినారు కాబట్టి మీ అపరాధ నిమిత్తం, పాపాల నిమిత్తం మీరు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి అనే విషయాన్ని వారికి తెలియజేసినప్పుడు వారు హృదయం మందు నొచ్చుకున్నారు. దే వర్ సీర్డ్ ఇన్ ద కాన్షియన్స్. అయ్యో మేమేం చేయాలంటే పశ్చాత్తాపడేది అని అయ్యో అక్కడ పేతురు వారికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. 17:30లో కూడా మనం చూస్తే, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే అందరూ, ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణలోనికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు అన్న వాక్యాన్ని అక్కడ కూడా మనం తెలియజేస్తాం. అయితే మనం గమనించినట్లయితే పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం ఏంటి, పశ్చాత్తాపం కానిది ఏంటి, పశ్చాత్తాపం కానిది ఏదో విషయం మనం గమనించినట్లయితే, అపరాధ భావం, మనిషిలో ఒక తప్పు చేసినప్పుడు అందులో ఒక అపరాధ భావం కలుగుతుంది. అపరాధ భావం కలిగినంత మాత్రాన వాడు పశ్చాత్తాపడినట్టు కాదు. గిల్టీ కాన్షియస్ అందులో వస్తుంది, కానీ అంత మాత్రాన వాడు పశ్చాత్తాపడినట్టు కాదు. పశ్చాత్తాపడడం వేరే, గిల్టీ కాన్షియస్ వేరే. అపరాధ భావం లేకుండా ఎవడు పశ్చాత్తాపడడు. అంటే అపరాధ భావం, మనిషిలో ఉన్న అపరాధ భావం అతన్ని పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. ఇట్ లీడ్స్ టు ద రిపెంటెన్స్. కానీ అపరాధ భావం కలిగిన ప్రతి ఒక్కడు కూడా పశ్చాత్తాపడినట్టు కూడా మనం చెప్పాలి. అది అతనికి తీసుకొని వస్తుంది పశ్చాత్తాపడడానికి. కానీ అపరాధ భావం అందులో కలిసినప్పుడు గిల్టీ కాన్షియస్ అదే వీడు పశ్చాత్తాపడినట్టు కాదు. అది అతనికి నిజమైన పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. ఖాళీ గిల్టీ కాన్షియస్ ఉన్నంత మాత్రాన వాడు పశ్చాత్తాపడినట్టు కదా మనం దాన్ని అదే తీసుకుని లేము. ఒక వాక్య భాగాలు మనం చూసినట్టయితే, అదే అపోస్తల కార్యం 24:25 గురించి ఫెలిక్స్ దగ్గర అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. తను పిలిచి అతనితో విషయాన్ని తెలుసుకున్నప్పుడు, అతడు నీతిని గురించి, రక్షణ గురించి, ఆశా నిగ్రహాన్ని గురించి, రాబో ఉగ్రతను గురించి అతడు తెలియజేస్తాడు. ఫెలిక్స్ అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉన్నప్పుడు ఫెలిక్స్ అతని పిలువ నుంచి అతనితో కొన్ని ఉపదేశాలు తెలుసుకోవాలని అన్నప్పుడు అతని గురించి తెలియజేస్తాడు. నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రక్షణ తెలియజేసినప్పుడు ఇవి చాలు. అతడు భయపడతాడు. ఫెలిక్స్ అతను భయపడి, చాలు ఇప్పుడైతే నువ్వు ఈ ప్రస్తుతానికి అయితే నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే అతడు ఉపదేశించినాడో అతన్ని బట్టి అతడు తప్పు తెలుసుకుంటున్నాడు, కానీ పశ్చాత్తాపడట్లేదు. దానిలో ఉపయోగం లేదు. పశ్చాత్తాపడడం అంటే దాని నుంచి దూరం కావడం. కానీ ఇక్కడ ఫెలిక్స్ విషయంలో కూడా మనస్తత్వం వచ్చినప్పుడు భయపడ్డాడు, కానీ పశ్చాత్తాపంలోనికి నడిపిపోవడలేదు. ఇంకో విషయం మనకు చూసినట్టయితే, పాపముల విషయమే విచారపడడం. అయ్యో నేను తప్పు చేశాను అని అనడం. వాడే అనుకుంటాడు, తప్పు చేస్తాడు, అయ్యా నేను తప్పు చేసిన, అది పశ్చాత్తాపం కాదు. నేను తప్పు చేసినా కదా అని అనుకోవడం అది కాదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ తప్పు చేశాను కాబట్టి తప్పు ద్వారా కలిగే పర్యవసనాలను కానీ, అంటే నేను పట్టుబడతానేమో,
నేను శిక్షింపబడతానేమో అన్న దాని గురించి మాత్రమే వాళ్ళు ఆ విచారపడతారు. కానీ పశ్చాత్తాపంలోనికి నడిపింపబడదు. దాని పశ్చాత్తాపపడితే దాని నుంచి హృదయ సంబంధమైన మనస్సులో, హృదయంలో ఒక వేదన, తపన కలిగి ఈ తప్పు చేసినాను కాబట్టి ఈ తప్పు ద్వారా నాకు మోక్షం లేదు, లేకుంటే నాకు దీని నుంచి విడుదల కలగాలంటే దాన్ని విడిచిపెట్టుకోవాలి సంపూర్ణంగా అనే ఆలోచన వారికి లేకుండా ఓకే జస్ట్ నేను తప్పు చేసినట్లే అనుకుంటే నీవు అనుకుంటే అది కాదు. దాని నుంచి పశ్చాత్తాపం ఏ విధమైన తప్పు చేసిన అనుకుంటే కాదు కదా. తప్పు పశ్చాత్తాపం అది కాదు కదా. హృదయంలో నుండి పశ్చాత్తాపం రావాలి. అదే ఆ దైవ చిత్తానుసారమైన కొరింథీ 2:7-10 ఏం చెప్తుందంటే ఒక వాక్య భాగం చెప్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగజేసును. కాబట్టి ఈ మారు మనసు పొందిన తర్వాత దుఃఖం కలిగేది. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణానికి కలిగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలిగజేస్తున్నది. రక్షణార్థమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలిగజేసింది. కాబట్టి ఈ విధంగా ఉన్నది నిజమైన పశ్చాత్తాపంలోనికి మనం నడిపించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటేనే అది రక్షణలోనికి నడిపించబడుతుంది. ఇంకా మనం చూసినట్టయితే మత సంబంధమైన విషయం, యోహాను బాప్తిసం ఇచ్చే సందర్భంలో ఆయన యూదయ, సమరయ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు బాప్తిసం తీసుకోవాలి. అతను చేసిన ఉపదేశాన్ని బట్టి ఇక మారు మనసు పొందుడి, మీ జీవితాన్ని సరి చేసుకోండి, పశ్చాత్తాపడి మారు మనసు పొందుడి అంటే అనేక కామన్ పీపుల్ వాళ్ళు వచ్చి బాప్తిసం తీసుకున్నారు. ఆ సందర్భంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు వాళ్ళు కూడా వచ్చి బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు యోర్దాను నది. కానీ వారిని చూసి ఆయన ఏమంటాడంటే యోహాను, సర్ప సంతానమా, రాబో ఉగ్రతం తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. అంటే వాళ్ళు మత సంబంధమైన విషయంలో అన్ని నియమ నిష్ఠాలు చేసేవారు, ఉపవాసం చేస్తారు వారు, ధర్మశాస్త్రాన్ని నియమ నిబంధనలను పాటిస్తారు. కానీ వారిలో నిజమైన పశ్చాత్తాపం లేదు. వాళ్ళు కేవలం అది మత సంబంధమైన రిలీజియస్ పీపుల్. ఆ రిలీజియస్ పీపుల్ ఉన్న వాళ్ళలో పశ్చాత్తాపం లేకుంటుంది అని ఇప్పుడు యోహాను అతడు హెచ్చరిస్తున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడేవాడు పోయి మీరు మొట్టమొదట మారు మనసు పొందుడు. మారు మనసు పొంది రక్షణలోకి నడిపించబడి అని చెప్పి మీరు మత సంబంధమైన ఏ నియమ నిష్ఠాలు చేసినప్పటికీ మీరులో నిజమైన పశ్చాత్తాపం లేదు, మీకు రక్షణ లేదు అని చెప్పి యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను శాస్త్రాన్ని పరిశీలన, ధర్మశాస్త్ర ఉపదేశాలను హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ఈ దినాలలో కూడా అది మనం గమనించినట్లయితే ఉపదేశించేవారు, బోధకులు కూడా నిజమైన పశ్చాత్తాపము లేకుండా, పరివర్తన లేకుండా మత సంబంధమైన లేకుంటే ఆచార సంబంధమైన విషయాల మీదనే ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. కానీ వాస్తవముగా వారి హృదయ పరివర్తన కలిగిన వారుగా, లేకుంటే ప్రజలను కూడా ఆ విధమైన స్థితిలోకి నడిపించే వారుగా తక్కువగా ఈ దినాల్లో మనం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ నిజమైన పశ్చాత్తాపంకి సంబంధించిన విషయం అది కాదు. సత్యాన్ని తెలుసుకుంటాం కానీ దాని ప్రకారం సత్యాన్ని ఒప్పుకోలేని స్థితిలో, సత్యాన్ని గురించి తెలుసుకుంటారు కానీ సత్యాన్ని ఒప్పుకోలేదు. యాకోబు 2:19 ఏం చేస్తానంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు. అవును, కరెక్టే, దేవుడు ఒక్కడే నమ్ముతుంది. దయ్యాలు కూడా నమ్ముతుంది. మీరు నమ్ముతున్నారు, దేవుడు నమ్మడానికి, కానీ దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కానీ దేవుడు ప్రబోధించిన విషయాలు మారు మనసు పొందడానికి మీరు ఎందుకు ఇష్టపడుతుంది?
ఆ దేవుడు ఒక్కడైనా మీరు నమ్ముతున్నారు, కానీ ఆ దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కాబట్టి దయ్యాల కంటే మీరు ఎంత దయ్యాల మనస్సు కూడా మీలో ఉన్నారు. మీలో పరివర్తన పశ్చాత్తాపం లేదు. దేవుని తెలుసుకున్నంత మాత్రమే కాదు, నీ జీవితాన్ని బట్టి సంపూర్ణమైన పరివర్తన రావాలి, పశ్చాత్తాపం రావాలి అని దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం ఏమిటి అని మనం లక్ష్యంలో గమనించినట్టే, నీవు చేసిన తప్పు కానీ, నీవు చేసిన దోషములు కానీ మొట్టమొదట దేవుని ఎదుట క్షమాపణ పొందుకున్నాడు. ఫస్ట్ థింగ్. నేను ఒక తప్పు చేసిన, ఒక దోషం చేసిన, ఒక సహోదరునికి ఏడల నువ్వు తప్పు చేసినప్పటికీ నీవు ఆ సహోదరునికి తప్పు ఒప్పుకోవడం కానీ, లేకపోతే హృదయపూర్వకంగా అతనిలో క్షమాపణ వేడుకోవడానికంటే ముందుగా దేవుని ఎదుట నీవు ఒప్పుకోవాలంటున్నాను. ఫస్ట్ దేవుని దగ్గర నీవు ఆ తప్పును ఆ దేవుని దగ్గరికి నువ్వు పోతావు. నేను ఎట్టు అంటే హృదయపూర్వక హృదయాంతర్భాగంలో నుంచి వచ్చే ఆ పరివర్తన పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తావు. అదే కీర్తన గ్రంథంలో మనం చూసినట్టయితే 51లో ఆ విషయం చక్కగా రాయబడినది. దావీదు మహారాజు పాపం చేస్తాడు, తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత అతడిలో పశ్చాత్తాపం కలుగుతుంది. నేను రాజును కదా అని మొదట అతను అనుకున్నాడు, ఆ తప్పును కప్పిపెట్టుకున్నాను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త చేత హెచ్చరించబడినప్పుడు, నువ్వు ఆ వ్యక్తివి నీవే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక గొర్రె పిల్లను ఒకడు సొంతగా అతడు పెంచుకునే అతన్ని ఆ గొర్రె పిల్లను తీసుకొని వేరేళ్ళకు ఆయుధం తీసుకొని నువ్వు ఉపచారం చేసుకుంటూ వాడు అంటే వాడు నిశ్చయంగా శిక్షకు అర్హుడు, వాడు అర్హత ఎవడు వాడు అంటే ఆ వ్యక్తివి నీవే అని అప్పుడు రాజును అతడు ప్రవక్త హెచ్చరించినప్పుడు అతడు నన్ను నీవు హెచ్చరిస్తావా, నన్ను నీ విధంగా ఇచ్చేస్తావని ఆయన దావీదు మహారాజు అతని మీద ప్రతీకారం తీసుకోలేదు. కానీ అయ్యో నేను ఇంత పాపం చేసినా పడాలి కదా దేవుని ఎదుట అని చెప్పేసి మొట్టమొదటి దేవుని దగ్గరికి అతడు పోయి పశ్చాత్తాపడుతుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయి. మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వస్తున్నాడు. అయ్యా, నేను పాపం చేశాను, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్ర, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం మెల్లెత్తుకు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. అంటే దేవుని ఎదుట, అంటే అది దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించడం కానీ, లేకుంటే దేవుని ఎడల తప్పు చేసినట్లు కదా మనం ఇక్కడ గమనిస్తా చేయలేదు. కానీ అతడు చేసిన ఒక వ్యక్తి ఎడల చేసిన, లేకుంటే ఒక స్త్రీ ఎడల చేసిన ఆ పాపాన్ని బట్టి అతడు ఏమనుకుంటే నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను అని ఆ పాపం యొక్క స్థితిని అతడు సంపూర్ణ గుర్తించాడే. అయ్యా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తము నీ దగ్గరనే, నీవు కావాలి. నేను మనుషులను వాళ్ళని అడిగితే నాకు తప్పని ఒప్పుకోవచ్చు, కానీ ఈ యొక్క ప్రాయశ్చిత్తం కలగాలంటే నీ దగ్గరనే ఒప్పుకున్నాను అని సంపూర్ణ విధేయతతో అతడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అది నిజమైన పశ్చాత్తాపం. మన పాపను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రుడుగా చేయాలి. అంటే మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనం దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోకపోతే, లేకుంటే పశ్చాత్తాపడకపోతే మనం అదే స్థితిలో ఉంటాం. అప్పుడు దావీదు మహారాజు వాస్తవం ఎరిగిన వాడై మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి తన అతిక్రమల నిమిత్తం అతడు పశ్చాత్తాపడి నిశ్చేత పొందుకున్నాడు. దేవుడు, అయ్యో నేను దేవుని దగ్గర మొరపెట్టుకొని దేవుని వలన ఆ యొక్క అపరాధం నుంచి అతడే తప్పిస్తాడని చెప్పేసి అతనికి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, అయ్యా ఈ పాపం నాలో ఉన్నది, నేను చేసిన నీకు విరోధంగా చేసిన ఈ చెడుతనం నుంచి నన్ను తప్పించమని హృదయపూర్వకముగా అతడు వేడి పశ్చాత్తాపడి, అది నిజమైన పశ్చాత్తాపంగా మనం చూస్తున్నాం. పాపం నుంచి దూరం వెళ్ళడం అంటే పాపమును సంపూర్ణ హృదయపూర్వకంగా ఒప్పుకోవడం, దేవుని ఎదుట ఒప్పుకొనడం. ఆ తర్వాత ఎవరికి వ్యతిరేకంగా చేసిన తర్వాత వారితో ఒప్పుకోవడం. ఆ తర్వాత రెండవ విషయం మనం చూస్తుంటే పాపం నుంచి దూరంగా వెళ్ళడం.
ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడం కాదు, పాపంను విడిచిపెట్టుకోవడం, పాపం నుంచి దూరంగా ఉండడం. ఇది ఆ సామెతలు 28:13 మనం చూసినట్టయితే, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరానికి పాత్రుడు. అతిక్రమంలో కలిగి అతిక్రమం దాన్ని విడిచిపెట్టకుండా కప్పిపెట్టుకోవడం, అది పశ్చాత్తాపం అని కాదు. నిజమైన పశ్చాత్తాపంగా బయట మీదికి ఏదైనా చెప్పుకోవచ్చు. తప్పైంది ఒప్పుకొని అనడం, కానీ దాన్ని దాచిపెట్టడం, కప్పిపెట్టడం, ఎవరు చూసినలే, ఎవరు చేసిందిలే, దాన్ని కప్పిపెట్టుకోవడం కాదు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం. మొట్టమొదట ఒప్పుకోనాలి, తర్వాత విడిచిపెట్టాలి. అది నిజమైన మనిషి యొక్క పశ్చాత్తాప జీవితానికి సంకేతంగా ఉంటుందిగా మనం చూస్తున్నాం. అయితే ఆ తర్వాత ఆ పాపమును ద్వేషించేవారుగా ఉంటారు. ఇక ఒకసారి పశ్చాత్తాపడిన తర్వాత, పాపం చేసిన తర్వాత, ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, ఇక ఆ పాపాన్ని ద్వేషించేవారుగా ఉంటారు. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుకున్న విషయంగా ఆయన బిడలమైన వారు తప్పనిసరిగా ఆ విధమైన జీవితాన్ని కలిగి పాపము నుంచి ఇక దూరంగా అయిపోతారు. అటువంటి హృదయపూర్వకమైన నిశ్చయత మనకు కలిగిన వారుగా ఉండాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఈ దినాలలో ఈ పరిస్థితిలో కూడా పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపము లేకుంటుంది. విశ్వాసులలో కొరవడుతున్నది. తప్పు చేస్తున్నారు కానీ కప్పుకుంటున్నారు. దాని తప్పు నేను ఒప్పుకుంటే నేను ప్రజల మధ్యలో చులకనైపోతానన్న ఆలోచన వారిలో కలుగుతుంది. విశ్వాసులైనప్పటికీ, నాయకులైన వారికి తప్పు చేస్తున్నారు తెలుసు వాళ్ళకు, కానీ ప్రజల ముందు చులకనైపోతారని అనుకున్నారు. కానీ దేవుని ఎదుట దాని గురించి ఎంత తీవ్రమైన శిక్షకు వారు మేము గురవుతామన్న సత్యాన్ని ఆలోచించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. విశ్వాసులైనప్పటికీ, నాయకులైనప్పటికీ, ఉపదేశకులైనప్పటికీ వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు, కానీ నిజమైన పశ్చాత్తాప జీవితం, వారు చేసిన అతిక్రమ క్రియలకు పశ్చాత్తాప పడక తాము ఏమి ఉపదేశించినప్పటికీ అది నిరర్థకమే. మొట్టమొదట హృదయమును అంతరింద్రియమును పరిశీలించే దేవుడు. మనం బయటికి ఎంత భక్తి ప్రదర్శించినప్పటికీ అది వ్యర్థమే అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదట సెట్ రైట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీవు మొట్టమొదటగా నీ జీవితం, నీ ప్రవర్తన, నీ మనస్సు అనింద్యమైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి. పవిత్రమైనదిగా ఉండాలంటే నీ అపవిత్రమైన దాన్ని అన్నిటినీ విడిచిపెట్టుకోవాలి. అపవిత్రమైన దాన్ని విడిచిపెట్టుకుంటున్నాను అని నువ్వు అనుకుంటే సరిపోద్ది, కానీ అపవిత్రమైన దాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టినాను అన్న నిశ్చయత నీతో కలిగి, దేవుడు నీ యొక్క పాపాన్ని పరిహరించినాడు అన్న నిశ్చయత నీలో ఉన్నప్పుడు ఆ పాపానికి చేయవు. దాన్ని చేసిందే మరి చేయడం, పోవడం, అక్రమం చేయడం, అన్యాయం చేయడం, తమ ఇష్టానుసారంగా జీవించడం, తమ కాని దానిని తమదే అని అక్రమంగా ఆస్తులు సమకూర్చుకోవడం, అమ్మివేయడం, లేక ఆ జీవితాలు దేవుని దృష్టిలో ఎంత అసహ్యంగా ఉన్నావో దాని గురించి ఆలోచన లేదు. నిజమైన పశ్చాత్తాప జీవితం లేదు. పడిన వాడు ఇక దాన్ని విడిచిపెడతాడు. ఇక ఆ పాపం నుంచి అతడు దూరం అయిపోతాడు. ఇక లోక సంబంధమైన వాటి నుంచి దాన్ని విడిచిపెట్టేసేస్తాడు. తన కొరకు కాక ఇక నా జీవితం దేవుని కొరకే సృష్టిస్తున్నానన్న ఆలోచన ఉంటుంది నిజమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి. ఈ సందర్భంగా దేవుడు మనల్ని ఏ విధంగా చేస్తాడంటే, ఇంక్లూడింగ్ మనం ఉపదేశించేవాళ్ళు ఎవరైనా కొన్ని తెలియకపోయినా మొట్టమొదట మనల్ని మనం పరిశీలించుకోవాలి. అవారు పోయి మనం ఏ విధంగా ఉన్నాం, మన జీవితం ఏ విధంగా ఉంది, మనం తప్పు చేస్తున్నాం కదా, తప్పు చేసిన దానికి మనం పశ్చాత్తాపడుతున్నామా, ఆ పశ్చాత్తాపము హృదయపూర్వకంగా, లేకుంటే మనసుతోటి ఐఎమ్ సారీ అవి అని చెప్పడం కాదు, కానీ హృదయాంతర్భాగంలో నుంచి వచ్చే సంపూర్ణమైన పశ్చాత్తాపం
దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుంది. ఎంత ఘోర పాపం అయినప్పటికీ దాన్ని ఒక పాపాన్ని దాన్ని ఒప్పుకోవడం ద్వారా దేవుని కృపకు పాత్రలవుతాం. కానీ దాన్ని కప్పు పెట్టుకోవడం ద్వారా నేనేం చేయలేదులే, ఎవరు చూడలేదులే అని ఆ మనల్ని సంతృప్తి పరచుకోవడం, లేకుంటే ఆ ఇతరుల దృష్టిలో మనము గొప్పవారంగా అగపడడానికి వేషధారణ జీవితం జీవిస్తే దానికి రెండంతల శిక్షకు మనం గురి కాక తప్పదు. దేవుడు మనం నుంచి ఆశించేది నిజమైన పశ్చాత్తాపం. ఎటువంటి వాడైనప్పటికీ, వాడు విద్యావంతుడైనప్పటికీ, విద్యాహీనుడైనప్పటికీ, దేవుడు హృదయంలో అంతరింద్రిని పరిశీలించే దేవుడు కాబట్టి ఇతడు హృదయపూర్వకంగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నా, తన జీవితాన్ని మార్చుకుంటున్నా అనే విషయాన్ని దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. కాబట్టి మన యొక్క లౌకికమైన విద్య కానీ, లేకుంటే ఫిలాజికల్ విద్య కానీ దేవుడు దాన్ని చూడడం లేదు. మన జీవితం ఏ విధంగా ఉండేది? పశ్చాత్తాపము కలిగిన వారుగా మనస్సు మార్చుకొని పరివర్తన కలిగి నూతన జీవితం మనం జీవిస్తున్నామా, లేక ఆ పాపంలోనే, అపవిత్రతలోనే, అజ్ఞానంలోనే ఉంటూ ఇతరులను మోసపుచ్చే వారముగా ఉంటూ, అలాగే దేవుని కూడా మోసపుచ్చే వారుగా ఆ విధమైన జీవితం మనలో ఉంటుందా అని మనం ఒకసారి మనల్ని పరిశీలన చేసుకొని దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, ఉచితంగా అనుగ్రహించిన రక్షణ విషయంలో తన నిర్లక్ష్యం వహించి మనం తప్పు చేయొచ్చు, ఇతరులను కూడా ఆ తప్పు మార్గంలో నడిపించే మనల్ని గమనిస్తుంటారు ఇతరులు. అయ్యో ఇంత గొప్ప వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు కదా, నేను చేస్తే ఏమైంది అన్న ఆలోచన చాలా మందిలో వస్తుంది. కాబట్టి నాయకులైన వారిని, బోధకులైన వారిని ప్రజలు అనుకరిస్తున్నారు. కాబట్టి బోధకులైన వారి, నాయకులైన వారి యొక్క హృదయం, వారి జీవితం ఆదర్శప్రాయంగా ఉండాలి. వారు పశ్చాత్తాపంతో రగిలిపోవాలి. పశ్చాత్తాపం లేని జీవితం ఎంత ఉన్నప్పటికీ వేస్ట్. లక్షల కోట్లు వాడిని సంపాదించినప్పటికీ కానీ అని జీవితం దేవుని దృష్టిలో అది ఒక ఉపయోగకరంగా నిరర్థకమైన జీవితం ఉంటుంది. కాబట్టి మనం ఈ సందర్భంలో దావీదు యొక్క జీవితాన్ని ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ అంత దీనత్వం వహించుకున్నాడు. నా పాపం నా ఎదుట ఎల్లప్పుడూ నీ ఎదుట నాకు కనబడుతుంది, నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఆ పాపాన్ని పరిహరించమని దీనుడుగా ప్రార్థించి ఎంత దేవుని వేడుకున్నాడో. ఆ తర్వాత అంటే రాబో దినాల్లో, లేకుంటే ఆ తర్వాత దినంలో తన జీవితాన్ని బట్టి ఇతడు నా హృదయానుసారి అని అతని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి పశ్చాత్తాప జీవితం, నిజమైన పశ్చాత్తాపం, యథార్థంగా ఆయన సన్నిధిలో మనం మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, మన జీవితంలో ద్వారా మనం మేలు పొందుకుంటే గట్రా దేవుని కృపకు పాత్రవటమే కాకుండా కూడా మన జీవితాలు బట్టి ఇతరులు కూడా ఆశీర్వదింపబడే స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.